హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, బాగా ఇప్పుడు నెట్ పైన వర్క్ చేయడం అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. సో నా స్టైల్లో నేను ఎలా వర్క్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూడండి. బ్యాక్ ఫ్రంట్ అనేవి రెండు కంప్లీట్ అయిపోయాయి. నేను ఇంకొక సైడ్కి ఫాల్ అనేది యాడ్ చేశాను. ఎగ్జాంపుల్గా హ్యాండ్ అనేది ఎక్కడెక్కడ వేయాలనేది ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. నేను మార్కింగ్ చేసుకున్న తర్వాత నెట్ అనేది నేను 2 లేయర్స్తో తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే నెట్ వర్క్ చేసేటప్పుడు, నెట్ క్లాత్ పైన చేసేటప్పుడు 2 లేయర్లుగా తీసుకుంటే స్టిఫ్నెస్ చాలా బాగుంటుంది, వర్క్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. ఫాల్ అట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఎగ్జాంపుల్గా నేను అంటే మనం 2 హ్యాండ్స్ ఎక్కడ వేయాలనేది ఒక ఐడియా అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ ఐడియాతో కొంచెం రఫ్ ఎస్టిమేషన్తో నేను నెట్ క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా, సో డిజైన్ అనేది మనకి మ్యాక్సిమం ఎంత విడ్త్ ఎంత హైట్ వస్తుంది అనేది ఒక మెజర్తో చూసుకొని, అంటే ఒకసారి ఫ్రేమ్లో మనము చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది అట్లా వీ షేప్లో నేను కొంచెం అంటే వర్క్ కన్నా కూడా కొంచెం ఒక అటు ఇటు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లుగా నేను మార్క్ చేసుకొని క్లాత్ అనేది అట్లా యాడ్ చేసుకుంటున్నానండి. క్లాత్ అనేది కూడా ఏంటంటే చూడండి, అంటే ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు, ప్లస్ నీట్గా కూడా చాలా బాగా వస్తుంది. ఇదొక ఈజీ మెథడ్, ఇదొక వే అనమాట. అంటే ఒక మీటర్ నెట్ క్లాత్ తీసుకొని ఆ మీటర్ క్లాత్ ఫ్రేమ్ అంతా వేసి అట్లా కాకుండా ఒక రఫ్గా అనమాట. సో మనం ఆ ట్రయాంగిల్ షేప్ అనేది ఉంది కదా, ఆ షేప్ లోపలే వస్తుంది వర్క్ అనేది. సో ఒక ఎగ్జాంపుల్గా అట్లా మార్క్ చేసుకొని అలా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం హ్యాండ్స్ అనేవి కూడా కొంచెం పర్ఫెక్ట్గానే వస్తుందండి. క్లాత్ అనేది ఎలాంటి ఇది అవ్వడం కూడా ఏమి ఉండదు. చూడండి, ఇట్లా రెండుకి 2 షేప్స్లో నేను క్లాత్ అనేది ఇట్లా యాడ్ చేశాను. మ్యాక్సిమం దీనికి 1/2 మీటర్ తెస్తే కొంచెం 1/2 మీటర్ కూడా పట్టలేదండి, చాలా తక్కువే పట్టింది. ఇట్లా మనం మార్క్ చేసుకొని అట్లా క్లాత్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముడతలు లేకుండా నీట్గా ఫ్రేమ్తో ఫిట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వన్లో మార్కింగ్ అనేది అలా ఇస్తుంది కదా, ఆ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ముందే సిజర్ పెట్టకుండా నేను కుట్లు ఇప్పే పిన్తో కొంచెం హోల్ అనేది కొంచెం పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ముందు దీంతో కొంచెం హోల్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి సిజర్ కొంచెం ఈజీగా దూరి కట్ చేయడానికి బాగుంటుంది. ఒకేసారి డైరెక్ట్గా సిజర్ అనేది పెట్టకుండా జాగ్రత్తగా ఇక్కడ నెట్కి సిజర్ అనేది తగలకుండా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, కొంచెం మనకి మిషన్తో పాటు ఇచ్చే సిజర్ కన్నా కూడా ఇది ఇట్లా కొంచెం కోపుగా ఉండి, అంటే సిజర్ అనేది కొంచెం పొడవుగా ఉండే సిజర్స్ అయితే కొంచెం నీట్గా కట్ చేయడానికి చాలా బాగుంటుందండి. నాకు ఈ సిజర్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అట్లాగే ఇంకొక నెక్స్ట్ వీడియోలో నెట్ కింద కాకుండా, అంటే ఫ్రేమ్ కింద క్లాత్ కింద కాకుండా పైన పెట్టి కూడా వేయచ్చండి. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది ఇంకా చాలా ఈజీ. కొన్ని డిజైన్స్ అనేవి కూడా నేను ఇంకా క్రియేట్ చేసి వేసినవి ఉన్నాయి. ఆ డిజైన్స్ గురించి కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను నేను. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా క్లాత్ అనేది కట్ చేసుకుంటూ నీట్గా నెట్ అనేది ఎలాంటి బ్రేక్ అవ్వకుండా, నెట్కి తగలకుండా జాగ్రత్తగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది చూడటానికి కూడా. చూడండి, ఈ విధంగా నెట్ పైన పట్టు క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి, అంటే నేను మార్క్ చేసిన దానికి అండ్ అట్లాగే నెట్ వేసిన దానికి అనేది కూడా అక్కడ మార్కింగ్ మీకు అర్థమైంది. సో ఎగ్జాంపుల్గా ఈ విధంగా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయింది. నేను వేయటం కూడా ఇది ఫస్ట్ టైం అండి, ఫస్ట్ వీడియోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను భయపడ్డాను. కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా శ్రద్ధగా బాగా ఇంట్రెస్ట్గా వేయాలండి. వర్క్ వేయటం కూడా మంచి ఇంట్రెస్ట్తో కనుక వేసామంటే మాత్రం లుక్ సూపర్గా వస్తుంది అనమాట. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక 2 హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి, చాలా బాగా వచ్చిందండి. నెక్ లైన్ అనేది కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ విధంగా వచ్చింది. రెడ్ కలర్ పైన గోల్డ్, ఓన్లీ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో వేసాను, చాలా లుక్ బాగుంది. అండ్ అట్లా ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అనమాట. ఆ లైనింగ్ కూడా అక్కడ వరకు లైనింగ్ కూడా ఏంటంటే నార్మల్గా ముందు బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఆ లైనింగ్ కూడా అక్కడ వరకు స్టిచ్ లాగా వేసేసుకొని మార్క్ చేసుకొని ఆ మార్కింగ్కి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి. చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్.